అందరితో కలిసిపోతారు. ఇవన్నీ కూడా వీళ్ళ యొక్క విషయాలే. అయితే ప్రతి మనిషికి ఉండే బలాలు బలహీనతలని లాగా తీసుకున్నట్లయితే వీళ్ళ యొక్క బలాల్లో మనం ప్రధానంగా తీసుకోవాల్సిందంటే జ్ఞాపక శక్తి అనేది వాళ్ళకి చాలా ఎక్కువ. ఏదైనా ఒక విషయం వస్తే దాన్ని తొందరగా మర్చిపోకుండా మైండ్ లో పెట్టుకుని, అంటే సూక్ష్మ గ్రహత్వం తర్వాత జ్ఞాపక శక్తి ప్లస్ పాయింట్స్. అలాగే వీళ్ళకి మైనస్ పాయింట్ ఏంటంటే కొన్ని సందర్భాల్లో జ్ఞాపక శక్తి అని కూడా అనుకోవాలి. ఎందుకంటే ఏ విషయాన్ని తొందరగా మర్చిపోరు కాబట్టి ఎవరి వల్ల ఏదైనా బాధపడితే దాన్ని ఎంతకాలమైనా మైండ్ లో పెట్టుకొని ఎక్కువ బాధపడుతుంటారు కదా, దానివల్ల మానసికంగా బాగుండకపోవడము, తర్వాత కొంత డిప్రెషన్ కి లోన్ అవ్వడము, ఇవన్నీ కూడా వీళ్ళ యొక్క బలహీనతలుగా చెప్పాలి. అంటే ఈ బలహీనతలను గమనించుకొని వాళ్ళ యొక్క బలాలను పెంచుకున్నట్లయితే తప్పనిసరిగా వాళ్ళకి అన్ని విధాల జీవితం చాలా చాలా బాగుంటుంది. ఇది వీళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్. అయితే వీళ్ళకి నప్పే రంగాలు ఏంటి? వీళ్ళు చాలా మెంటల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు, అన్ని విషయాల్లో బాగా గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి మ్యాథమెటిక్స్ వైపుకి వెళ్ళినా, గణితానికి సంబంధించి స్టాటిస్టిక్స్ కి సంబంధించిన ఆడిటర్స్ గా, లాయర్లుగా, తర్వాత ఏదైనా సరే మ్యాథమెటిక్స్ సంబంధించిన విషయాలు కానీ, జ్యోతిషపరమైన అంశాల్లో కానీ వీళ్ళు చాలా చక్కగా రాణిస్తారు. ఇదే కాకుండా వ్యాపారానికి సంబంధించి కూడా వీళ్ళు చాలా బాగా రాణిస్తారు. కాబట్టి వీళ్ళకి ఈ రంగాలు కూడా రెండు కూడా చాలా బాగా నప్పుతాయి. ఓకే, మీతో మాట్లాడడానికి చాలా మంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. ముందుగా ఫస్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు మంజు భార్గవి అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా వారి పేరు ఉదయ్ భాస్కర్ అండి. ఆయన డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 12/10. ఓకే, 1978 ఆఫ్టర్నూన్ 2 o'clock పుట్టారండి. ఆఫ్టర్నూన్ 2. మేము మాది పెయింటింగ్ కాంట్రాక్టింగ్ అండి ఇది. ఓకే, మేము ఇల్లు కొనాలి అనుకుంటున్నాము. 2 years నుంచి అది వెనకబడిపోతుంది. ఓకే, దాని గురించి చెప్తారండి. ఎవరి పేరు మీద కొంటున్నారు ఇంతకీ ఇల్లు? అండ్ మా వారి పేరు మీదే అండి. ఓకే అండి, మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం తగ్గించుగా చెప్తారండి. అయితే 2 సంవత్సరాలుగా ఇల్లు కొందాం అనుకుంటున్నాము, కానీ అది ఏదో రకంగా వాయిదా పడుతున్నట్టుగా ఉంది అన్నది వీళ్ళ యొక్క సమస్య. అయితే ప్రస్తుతం నడుస్తున్న గ్రహస్థితి యొక్క అనుకూలత చూసినట్లయితే టైం అయితే ప్రస్తుతం ఫేవరబుల్ గానే ఉంది. దానికి సంబంధించి ఏదైనా డెసిషన్ తీసుకున్నా సక్సెస్ అవుతుంది. ఇప్పుడు దాకా నడిచిన గ్రహస్థితి వల్ల ఏంటంటే అన్ని పెళ్లిగా పడ్డాం. అంటే చేద్దాం అనుకున్న కార్యక్రమాల్లో ఏదో ఒక రీజన్, అంటే ఇల్లు నచ్చకపోవడమో లేకపోతే సఫిషియెంట్ గా టైంకి అనుకోకపోవడం ఏదోటి, కానీ ఇప్పుడు ఫేవరబుల్ గానే ఉంది. కాబట్టి దీనికి సంబంధించి చిన్న చిన్న పరిహారాలు పాటించినట్లయితే తప్పనిసరిగా వితిన్ మంత్స్ కొనుక్కునే అవకాశం ఉంది. అదేంటంటే చేయవలసింది, చక్కటి వాస్తు బాగున్న ఇల్లు అన్ని విధాలా బాగున్నది రావడానికి చింతామణి గృహంతస్థ శ్రీమన్ నగర నాయక అనే మంత్రాన్ని రోజు కనీసం టవర్స్ జపించుకుంటే 40 days పాటు తప్పనిసరిగా ప్లస్ గా ఉంటుంది వాళ్ళకి. దాంతో పాటుగా ప్రస్తుతము వాళ్ళ దాని యొక్క లగ్నం ప్రకారం తీసుకున్నా, గ్రహస్థితిని అనుకరించి తీసుకున్నా కూడా వీళ్ళకి దక్షిణం అనేది అంత ఫేవరబుల్ కాదు. కాబట్టి ఎక్కడన్నా ప్రాపర్టీస్ కానీ, ఆల్రెడీ వీళ్ళు ఉంటున్న ప్రాపర్టీకి సంబంధించి కానీ దక్షిణం రిలేటెడ్ గా ఉంటే ఇది కూడా ఒక రకంగా అవతల దాన్ని ఆపుతుంది. ఎందుకంటే ప్రతి మనిషి మీద జ్యోతిష వాస్తు రెండింటి ప్రభావం ఉంటుంది. కాబట్టి వ్యక్తి యొక్క వ్యక్తిత్వం పైన కానీ అన్నిటి విషయాల మీద ఆధారపడి ఉంటుంది. దానివల్ల ఈ రకమైన ముందుకు వెళ్దాం అనుకున్నా ఆగిపోయే పరిస్థితులు ఇలాంటివన్నీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా దక్షిణంలో ఒకవేళ ఉన్నట్లయితే కొనుక్కోబోయే ఇల్లు మాత్రం తూర్పైన బాగుంటుంది, ఈశాన్యం బాగుంటుంది, పడమర ఉత్తరం అన్ని పడతాయి. కాబట్టి వీలైనంత వరకు ఈ రకమైన ఇబ్బంది లేకుండా ఉండడానికి క్రమం తప్పకుండా ప్రతి మంగళవారం దేవాలయ సందర్శన చేయడం అనేది చాలా ముఖ్యం. ఏ రకమైన స్టోన్స్ పెట్టుకోకర్లా ఈ చింతామణి గృహప్రస్థ చేసినట్లయితే తప్పనిసరిగా వాస్తు బాగున్న మంచి ఇల్లు చాలా తొందరగా దొరికే అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాలంతో మాట్లాడాలి. హలో హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి, మా బాబు గురించి, మా చదువు గురించి మాట్లాడదాం అనుకుంటున్నానండి. ఓకే, మా బాబు డేట్ ఆఫ్ బర్త్ ఫస్ట్ చెప్పండి. 1995 ఆగస్ట్ 25th అండి, 26th? 25 అండి, 25. ఓకే, మార్నింగ్ 5:56 ఆ మధ్యలో పుట్టాడండి. బాబు సైన్స్ ఇంజనీరింగ్ తీసుకున్నామండి. ఓకే, అది బాగుంటుందా లేకపోతే మెకానికల్ సివిల్ బాగుంటుందా, తన లైఫ్ కి ఏది సెట్ అవుతుంది, వాస్తుగా కూడా అతనికి ఏది బాగుంటుంది, అతని లైఫ్ ఎలా ఉంటుంది కొంచెం చెప్తారా, జాబ్ అన్ని? ఓకే అండి, తప్పకుండా తెలియజేస్తారమ్మా. బాగుంది. అతనికి వేరే బ్రాంచ్ ఏమైనా మార్కెట్ బాగుంటుంది, మెకానికల్ సివిల్ వైపు ఆల్రెడీ ఉన్నది బాగుంటుంది అన్నది ఒకటి ఫ్యూచర్. అయితే ఫస్ట్ మనం ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏంటంటే అబ్బాయికి నక్షత్రం రీత్యా తీసుకున్న ఏదైనా కూడా చాలా మంచి గ్రహణ శక్తి అధికంగా ఉంటుంది. చాలా తెలివైన అబ్బాయి. ఏది తీసుకున్నా అంటే తీసుకున్నప్పుడు అనుకుని ఉండొచ్చు, అంటే ఇది కాకుండా అదైతే బాగుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ అర్ధాశ్రమ శని అనేది ఒకటి నడవడం వల్ల, రెండోది శుక్రుడు అంతర్దశ కూడా దాదాపు 2013 అక్టోబర్ దాకా ఉంది. ఈ రకమైన దాని వల్ల ఎలా ఉంటుందంటే అరే ఇది తీసుకున్నంత బాగుంటుందా, ఇది తీసుకున్నానా లేదా కరెక్ట్ గా అనే సందేహం అయితే ఏర్పడుతుంది. కానీ మీ అబ్బాయి ఏది తీసుకున్నా కూడా చాలా చక్కగా రాణించే జాతకం అది, అందులో ఏ రకమైన సందేహం లేదు.
రెండోది ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే ఫ్యూచర్ రిలేటెడ్ గా తీసుకున్నా కూడా అబ్బాయి తప్పనిసరిగా దాన్ని రిలేటెడ్ గా ఈవెన్ పీజీ కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. చాలా చక్కటి భవిష్యత్తు అనేది అబ్బాయికి ఉంది. అందులో ఏ రకంగానూ ఇబ్బంది కంప్యూటర్ రిలేటెడ్ జాబ్ లో అబ్బాయి చాలా చక్కగా సెట్ అవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి మీ అబ్బాయి సంబంధించి మీరు చిన్న చిన్న పరిహారాలు చేయడం తర్వాత వాస్తు ప్రకారం కూడా ఏదైతే బాగుంటుందని అడిగారు అతని వాస్తు ప్రకారం ఒకటి ఈశాన్యం ఒకటి దక్షిణం ఒకటి ఇబ్బంది పెడతాయి. కాబట్టి అంటే వీళ్ళంత వరకు మీరు ఆ అబ్బాయి చదువుకునే రూమ్ అయినా అక్కడ టేబుల్ వేసుకునే చదువుకునే ప్లేస్ అయినా కూడా తప్పనిసరిగా తూర్పు ఒకటి తనకి చాలా బాగా కలిసి వస్తుందండి. తూర్పు రిలేటెడ్ గా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇన్ ఫ్యూచర్ కూడా అతని మీద ఏదైనా ప్రాపర్టీస్ అతని పేరు మీద తీసుకోవాలి అనుకుంటే తూర్పు తీసుకోండి, చాలా బాగుంటుంది. రెండో అతని యొక్క తెలివితేటలు అధికమే కాబట్టి తన యొక్క ఫ్యూచర్ లో సెటిల్మెంట్ కూడా చాలా చక్కగా ఉంటుంది. పీజీ చేస్తాడు. అయితే స్టోన్స్ విషయంలో కూడా పెట్టుకోవాల్సి వస్తే అవసరం అయితే ఏదీ లేదు, ఏ స్టోన్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ చేతికి ఏదైనా ఇంకేదైనా మీరు పగడాలంటే ఏదైనా ఉంటే మాత్రం తీసేయండి. అది తన ఫేవరబుల్ కాని స్టోన్స్ లో పగడం వస్తుంది, తర్వాత గోమేధికం అన్నీ వస్తాయి, అవి తీసేయండి. తప్పనిసరిగా అతనికి చదువులో అతను అనుకున్న బ్రాంచ్ లో బాగా రాణించడానికి అన్ని విధాలుగా కూడా అతనికి సంబంధించి మీరు అతను ఎగ్జామ్స్ రాసే టైంకైనా సరే శ్రీ హయగ్రీవాయన మహామంత్రాన్ని పఠిస్తే సరిపోతుంది. ఓకే, ఇంకా మరో కాల రెడీగా ఉన్నారు. హలో 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 గుడ్ మార్నింగ్ అండి. హలో హలో నా పేరు రాధా అండి. రాధా గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా బాబుదండి. బాబు పేరు సాయి సుజన్. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 7th October 1994. 1994. టైం చెప్పండి. టైమ్ 1:12 మధ్యాహ్నం. 1:12 మధ్యాహ్నం హైదరాబాద్ లోనే ఉంటాడు. ఓకే, మరి దాని గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నాను? ఇప్పుడు ఇంటర్మీడియట్ రాస్తాడు అంటే కొంచెం మార్కులు లేదు, మన ఎంసెట్ సరిగా ర్యాంక్ రాలేదు. కాబట్టి ఎంసెట్ బాగుంటుందా లేకపోతే ఏది బాగుంటుంది, మరి ఫ్యూచర్ ఎలా ఉంటుంది, హెల్త్ ఎలా ఉంటుంది? ఓకే అమ్మా, తప్పకుండా మీ అబ్బాయి చదువు ఎలా ఉంటుందో చెప్పడానికి పద్మజ గారు ఉన్నారు, వారు తెలియజేస్తారు. తప్పనిసరిగా అమ్మా, ఇప్పుడు ర్యాంక్ అనేది అనుకున్నట్టుగా రాలేదు. నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి, ఫ్యూచర్ హెల్త్. అయితే మీరు అలా రాకపోవడానికి కూడా కారణం ఏంటంటే తనకు ఆల్రెడీ ఏలినాటిసిన్ అనేది స్టార్ట్ అవ్వడం అనేది ఒకటి జరిగింది. దానివల్ల 2009 ఆన్వర్డ్స్ ఈ రకమైన చిన్న చిన్న సమస్యలు అనేవి అంటే పడిన కష్టానికి తగిన ప్రతిఫలం రావడంలో కొన్ని రకాలైన ఇబ్బందులు చదువుకునే సమయంలో వస్తాయి. కాబట్టి ఆ రకంగా ఇబ్బంది తప్ప అది శాశ్వతంగా అలా ఉంటుంది అనుకోవాల్సిన అవసరం లేదు. ఇదే సమయంలో ఆరోగ్యపరమైన ఇబ్బందులు కూడా, ఎందుకంటే శనిలో శని నడుస్తుంటానికి అది తన జాతకానికి కొంత ఆరోగ్యపరంగా కూడా చిన్న చిన్న సమస్యలను క్రియేట్ చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి అది కూడా శని రిట్రాగ్రేషన్ లో ఉన్నాడు కాబట్టి దీనికి సంబంధించి కూడా మీరు ఇబ్బంది పడక్కర్లా. అది జస్ట్ లైట్ గానే ఉండే సమయం ఇది. ఇక ఈ తర్వాత మీకు రేపు నెక్స్ట్ ఇయర్ మే దాటిన దగ్గర నుంచి చాలా చాలా ఫేవరబుల్ గా ఉండే టైం. కాబట్టి ఈ లోపల మీ ఇతని కృషికి సంబంధించి చిన్న చిన్న పరిహారాలు పాటించినట్లయితే తప్పనిసరిగా బాగుంటుంది. మళ్ళీ ఒకసారి రాయించడానికి ట్రై చేసినా తప్పేం లేదు. నెక్స్ట్ ఇయర్ మే ఆన్వర్డ్స్ అతనికి ఫేవరబుల్ గా కనబడుతుంది. దానికి సంబంధించి ఏంటంటే అంతేకాకుండా 2013-16 మధ్య ఆరోగ్యపరంగా కొంచెం మీరు ఇబ్బందులు ఎదుర్కొన్నా దానికి ఇప్పటి నుంచి మీరు పరిహారాలు పాటించినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. అది కూడా ఎందుకంటే 2013-16 మధ్య మీకు మెర్క్యూరీ అంతర్దశ వస్తుంది. ఆ మెర్క్యూరీ ఈ జాతకానికి బాధకుడు కాబట్టి బాధకుడి అంతర్దశ పెడుతున్నప్పుడు కొన్ని రకాలుగా ఆరోగ్యపరమైన ఇబ్బందులు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి అది కూడా ఆ బాధకుడు ఉన్నది కూడా మీకు ఉన్న స్థానం అంత బలంగా లేదు కాబట్టి దానికి సంబంధించి చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే తప్పనిసరిగా నెక్స్ట్ ఇయర్ మే తర్వాత ఇంకా బాగుంటుంది అతనికి. అందులో ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఉత్తరం ముఖం అనేది అతనికి పడదు. రెండోది చేతికి ఏమైనా ఎమరాల్ లాంటివి ఉంటే తీసేయండి, అది కూడా ఉపయోగపడదు. అలాగే ఇతనికి ప్రతి బుధవారం క్రమం తప్పకుండా వెంకటేశ్వర స్వామి దేవాలయానికి కానీ లేకపోతే సత్యనారాయణ స్వామి దేవాలయానికైనా పర్వాలేదు రెగ్యులర్ గా వెళ్ళడం అలవాటు చేస్తే కనీసం ఒక 16-17 వారాలు చాలా బాగుంటుంది. ఇక ఫ్యూచర్ అనేది ఎలా ఉంటుంది అంటే నెక్స్ట్ ఇయర్ మే దాటిన దగ్గర నుంచి అతనికి ఎడ్యుకేషన్ వైజ్ గా మంచి టర్నింగ్ పాయింట్ ఉంటుంది. ఇప్పుడే జాయిన్ చేసినా కూడా ఎందుకంటే ఈ సమయంలో ఖర్చు కూడా ఎక్కువగా ఉండే సమయం కాబట్టి అది దానివల్ల కొంత దానికి ప్రిపేర్డ్ గా ఉంటే ఓకే, లేకపోతే మాత్రం ఇంకొకసారి రాయించడంలో తప్పేం లేదు. కానీ నెక్స్ట్ ఫ్యూచర్ ఆన్వర్డ్స్ 2016 ఆన్వర్డ్స్ అబ్బాయి చాలా చక్కగా ఉంటుంది. ఓకే అండి, ఇక మరో కాలర్తో మాట్లాడదాం. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అది October 14th అండి. October 14th అండి? అవునండి. ఓకే, ఇయర్ చెప్పండి. 86 అండి. 86. టైం మంగళవారం 12 పగలు. పగలు ఎప్పుడండి? 12:15. ఓకే ఓకే, ఎక్కడ జన్మించారు? ఎందుకంటే వరంగల్ ఇంటి దగ్గర. ఓకే, ఏ ప్లేస్ లో అండి? కొంగపాక అండి, విలేజ్. ఓకే, ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారు మరి? అంటే నా లైఫ్ గురించి, ఫ్యూచర్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఫ్యూచర్ గురించి పర్టికులర్ ఏదైనా సమస్య గురించి అడగాలనుకుంటున్నారా? ఇంకా బిజినెస్ పెడితే ఎలా ఉంటుంది అని తెలుసుకుందామని. బిజినెస్ పెడితే ఎలా ఉంటుంది?
అంతేనా? అవునండి. ఓకే అండి, తప్పకుండా తెలియజేస్తారండి. బిజినెస్ రిలేటెడ్ గా తీసుకున్నట్లయితే 2015 దాకా ఫేవరబుల్ గా అంత ఫేవరబుల్ గా అయితే సమయం లేదండి. కారణం ఏంటంటే నడిచే అంత దిశలో అంత మీకు సపోర్ట్ ఇవ్వటం లేదు, అదొకటి గమనించుకోండి. ఇక రెండోది ఏంటంటే బిజినెస్ పెట్టాలి అనుకున్నప్పుడు ఏ టైప్ ఆఫ్ బిజినెస్ పెట్టాలనుకున్నది కూడా మనం ప్రధానంగా తీసుకోవాలంటే స్టేషనరీ లేకపోతే ఎలక్ట్రానిక్స్ ఏది మీరు ప్రధానంగా అనుకుంటారు అంటే మీ జాతకానికి సంబంధించి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అయితే చాలా చక్కగా ఉంటుంది. అయితే దాని రిలేటెడ్ గా మీరు అనుకుంటున్నారా, ఏమైనా కంప్యూటర్ రిలేటెడ్ అనుకుంటున్నారని కూడా ముందర డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఒకవేళ బిజినెస్ పెట్టుకున్నా కూడా 2015 దాకా మీరు ఆగడం అనేది బాగుంటుంది. అప్పటిదాకా మీరు ఏదైనా వృత్తిపరంగా వెళ్ళడమే అవసరం ఉంది. ఆ విషయాన్ని కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోండి. చేతికి ఏ రకమైన స్టోన్ ధరించవలసిన అవసరం అయితే లేదు. కానీ క్రమం తప్పకుండా బుధవారం దేవాలయ సందర్శన చేస్తే అది మీకు ఎందుకు దేవాలయ సందర్శన చెప్తామంటే ప్రతి వాళ్ళకి కూడా జపం, దానం, హోమం, శాంతి, రత్నధారణ, దేవాలయ సందర్శన రకరకాల రెమెడీస్ ఉంటాయి. అంటే ఒక్కొక్కళ్ళకి ఎవరికి ఏది అవసరం అనుకుంటామో అది చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే ఇప్పుడు నవగ్రహాలు ఉన్నాయి, నవగ్రహాల్లో చాలా ఇప్పుడు ఒక గ్రహానికి సంబంధించి ఒక రకమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇప్పుడు ఎవరికైనా ఏదైనా ఒక సమస్య ఉంది అన్నప్పుడు ఒక గ్రహానికి సంబంధించి అదే గ్రహానికి వాళ్ళు చేయగలిగినా చేయలేకపోయినా ఆరోగ్యం భాస్కరాలు ఇచ్చేదంటారు. కాబట్టి సూర్యనారాయణ స్వామి అన్ని రకాలైన అనారోగ్యాలని కూడా ఆయన తగ్గిస్తాడు. కాబట్టి కొంతమంది కొన్ని రకాలైన సమస్యలతో బాధపడుతున్నప్పుడు కనీసం సూర్య నమస్కారాలు చేయడం కానీ ఆదిత్య హృదయం కానీ పట్టించమని ఎందుకు చెప్తా ఉంటే ఇది ప్రాచీన సాంప్రదాయం నుంచి కూడా ఉంది. ఎవరన్నా ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ అన్ని రకాల పరిష్కారాలు అందరూ కూడా పాటించలేనప్పుడు ఉదాహరణకి ఎవరికైనా చర్మరోగంతో సఫర్ అవుతున్నారు అనుకోమ్మా, అప్పుడు వాళ్ళకి శనికి సంబంధించింది చెప్పినా వాళ్ళు చేయగలిగినా చేయలేకపోయినా కనీసం సూర్యనారాయణ స్వామికి చెప్పినప్పుడు సూర్యనారాయణ స్వామికి సంబంధించినది చేసినా సూర్యనారాయణ స్వామి దేవాలయానికి వెళ్ళినా అప్పుడు ఆ అనారోగ్యం నుంచి వాళ్ళు బయటపడతారని దాంట్లో అర్థం అన్నమాట. ఎందుకంటే ఎలాంటి సమస్యకైనా ఆరోగ్యానికి ప్రధాన కారకుడు సూర్యుడు కాబట్టి. అలాగే ఈయన కూడా కావాలి అనుకుంటే సూర్య నమస్కారాలు చేసి ఇలాంటివి చేసినా వాటి వల్ల ఆయన ఆనందంగా ఉండడము, తర్వాత తను వేసుకున్న స్టెప్స్ ప్రకారం మానసికంగా శారీరక ఎదుగుదల అనేది ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో 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 గుడ్ మార్నింగ్ అండి. హలో చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను? హలో కరీంనగర్ నుండి మాట్లాడుతున్నాం అండి. చెప్పండి అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మనమండి డేట్ ఆఫ్ బర్త్ 2002 జనవరి 5 ఉదయం 35 నిమిషాలు 7:35 నిమిషాలు ఉదయం 7:35 నిమిషాలకి 2002 జనవరి 5. ఓకే అమ్మా, ఎక్కడ జన్మించారు? ఢిల్లీలో పుట్టాడండి. ఎవరి గురించి ఇది? ఢిల్లీలో పుట్టాడు. ఓకే, ఈ డేట్ ఆఫ్ బర్త్ అంటారండి. ఈ డేట్ ఆఫ్ బర్త్ ఎవరిదో వారి పేరు చెప్తారా ఒకసారి? శివసాయి. శివసాయి. ఓకే, తన గురించి ఉదయం 7:35 నిమిషాలు కదండి? 7 గంటల జనవరి 2. ఓకే ఓకే, అది ఉదయం ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారు ఒకసారి చెప్పండి. అబ్బాయి గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? భవిష్యత్తు ఎలా ఉందని. ఓకే, భవిష్యత్తు అంటే ఏదైనా సమస్య గురించి పర్టికులర్ ఏదైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? వారికి వాడు పుట్టినప్పటి నుంచి వాడు ఎప్పుడు వాళ్ళ సంతోషంగా లేదండి, హ్యాపీ లేదు. వాళ్ళ పేరెంట్స్ హ్యాపీగా లేరా? వాళ్ళు లేదండి, వాడిని ఉంచడం లేదు, వాళ్ళ నాన్న వాడిని ఉంచడం లేదు. అది నా బాధ అండి. బిడ్డ ఓకే ఓకే అమ్మా, తన భవిష్యత్తు గురించి పూర్తి వివరాలు పద్మజ గారు చెప్తారు. దాదాపుగా అబ్బాయి పుట్టినప్పటి నుంచి కొంత ఇన్కన్వీనియన్సీ ఉంది అన్నది ఆవిడ ఆవేదన. అయితే సాధారణంగా ఏంటంటే దాదాపుగా 2007 నుంచి కూడా నడుస్తున్న గ్రహస్థితి ఎలా ఉంది అంటే ఏలినాటిసన్ అనేది చాలా బాల్యంలో రావడం వల్ల కూడా ఈ రకమైన సమస్యాత్మకంగా కుటుంబంలో ఉండడం జరుగుతుంది. దానివల్ల కూడా కొంత అన్ఈజీనెస్ అనేది ఏర్పడుతుందమ్మా. దాని గురించి అంత వరి అవ్వక్కర్లేదు, అందరూ చాలా సంతోషంగా ఉంటారు. దాదాపుగా మీకు ఈ రకమైన ఇబ్బంది ఇంకా ఒక 2 ఏళ్ల పాటు ఉంటుంది. అయినప్పటికీ కూడా అందరూ ప్రశాంతంగా ఉండడానికి, సంతోషంగా ఉండడానికి మీరు చిన్న చిన్న పరిహారాలు పాటించడం కనుక చేయించినట్లయితే బాగుంటుందమ్మా. అందులో ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ ఏదన్నా దక్షిణ ముఖంలో ఏమన్నా ఉన్నాడా అబ్బాయి పుట్టిన తర్వాత అన్నది చూసుకుంటే అది కాకపోతే గొడవ లేదు మనకి, అంటే అది బాగానే ఉంటుంది. ఒకవేళ అయినా కూడా తప్పనిసరి పరిస్థితుల్లో అందులో ఉండాల్సి వస్తే వీలైనంత వరకు తూర్పు కానీ ఏదన్నా అటువైపు రిలేటెడ్ గా అతనికి సంబంధించిన దిక్కులు బాగుంటాయి కాబట్టి అటువైపు ఫేస్ చేసుకుంటే అన్ని పనులు బాగుంటాయి. రెండోది అతనికి అన్ని విధాల భవిష్యత్తు గురించి అంటే ఇప్పుడు పరిస్థితులు ఇలా ఉన్నాయి కదా, రేపు నెక్స్ట్ భవిష్యత్తు ఎలా ఉంటుందని మీరు అడుగుతున్నారు. ఈ అబ్బాయి హార్డ్లీ 10 years ఉంటాయి, మాక్సిమం 10 ఏళ్ళ పిల్లవాడు. తప్పనిసరిగా భవిష్యత్తు బాగుంటుందమ్మా. 2014 దాటిన దగ్గర నుంచి చాలా చాలా ఆనందంగా ఉంటాడు, ఆనందంగా కుటుంబంలో ఉంటుంది, మీరు కూడా చాలా ఆనందపడతారు, ఇందులో ఏం సందేహం ఏం లేదు. కానీ మీరు ఏం చేస్తారంటే ప్రతి మంగళవారం ఆ అబ్బాయి దేవాలయానికి వెళ్ళేట్టుగా కొంచెం అప్పటి నుంచి అలవాటు చేయండి. అది చక్కటి, ఎందుకంటే ఈ దేవాలయ సందర్శన వీటి వల్ల ఏంటంటే మానసికంగా మనిషికి గ్రోత్ అనేది, ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి చాలా బాగుంటాయి కాబట్టి అది చేయండి, అది చాలా బాగుంటుంది.
తర్వాత సదా శాంత సదా శుద్ధ అనే ఒక మంత్రం కూడా ఉంది. అది కూడా మీరు తనకి అలవాటు చేసినట్లయితే తప్పనిసరిగా బాగుంటుంది. ఇవన్నీ కూడా చేస్తే అతనికి మానసికంగా శారీరకంగా ఎదుగుదల చక్కగా ఉంటుంది. అతనికి ఏ రకమైన ఇబ్బంది ఉండదు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పటి నుంచి అతనికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయడం అనేది అలవాటు చేయిస్తే ఎలాంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయి. ఏం భయపడక్కర్లేదు. ఏళ్ళనాటి శని కాబట్టి కొంచెం ఇలాంటివి ఉంటాయి. కాబట్టి రుద్ర నమ్మక త్రిశతి నామావళి పఠించడం కానీ, లేకపోతే నల్ల బెల్లం ఆవుకి నువ్వులతో కలిపి పెట్టడం కానీ, ఇలాంటివి అంటే శనికి సంబంధించిన పరిహారాలు లాంటివి కూడా చేసుకుంటే కుటుంబ పరంగా శనికి సంబంధించిన జపాలు చేయించుకున్నా ఇలాంటివి తొలగిపోతాయి. ఎందుకంటే గ్రాసిటీ బాగుంటున్నప్పుడు ఎంత పెద్దవాళ్ళకైనా ఎలాంటి వాళ్ళకైనా సమస్యలు తప్పవు. కాబట్టి ఇంకొకటి ఏంటంటే కేవలం అతని జాతక ప్రకారమే మనకి ఇలా ఉందని కూడా మనం డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదమ్మా. ఒకేసారి కుటుంబంలో అందరికీ కూడా ఏళ్ళనాటి శనిలో అష్టంశంలో అర్ధాష్టంశంలో నడుస్తున్నప్పుడు కానీ, లేకపోతే ఉంటున్న వాస్తుపరమైన ఇబ్బందులు ఉన్నప్పుడు కానీ, ఎందుకంటే ఇవన్నీ కూడా కాంబినేషన్ ఉండే సబ్జెక్ట్స్ కాబట్టి ఏదన్నా కూడా ఇంట్లో అలాంటి అలజడులు రావచ్చు. కేవలం తన వల్లని మీరు అనుకోకర్లేదు. అంటే అది ఉన్న కారణం అని కూడా మీరు భావించక్కర్లేదు. వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళకు కూడా ఏమైనా ఇలాంటి దశలు నడుస్తుంటే కొంత అభిప్రాయ భేదాలు, ఒకరితో ఒకరికి మాట పుసగంతనము, ఒకళ్ళు ఒక రకంగా అంటే ఇంకొకరికి ఇంకో రకంగా వినబడ్డం, ఇవన్నీ సహజంగా జరుగుతాయి. ఏం భయపడక్కర్లేదు. అన్ని విధాలా బాగుంటుంది. ఫ్యూచర్ చాలా చక్కగా ఉంది. అబ్బాయికి మంచి పొజిషన్లోకి అబ్బాయి రీచ్ అవుతాడు. ధైర్యంగా ఉండండి. ఓకే అండి. నెక్స్ట్ కలర్లో మాట్లాడదాం. హలో, నమస్తే మేడం. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ మా బాబు గురించి మేడం 1991 సంవత్సరం 8వ నెల 22వ తారీఖు సార్. 8వ నెల 22వ తారీఖు అండి. 22వ తారీఖు 8వ నెల 91 తెల్లవారుజాము 4 గంటల 15 నిమిషాలు. ఓకే, ఎక్కడ జన్మించారు? నెల్లూరు మేడం. తెల్లవారుజాము 4 గంటల 15 నిమిషాలు. ఓకే, మరి మీ బాబు గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఈ చదువు అప్పుడు స్టార్ట్ చేస్తున్నాడు మేడం. ఇప్పుడు 5 సంవత్సరాలు ఇంప్లిమెంట్ చేస్తాం. దాని మధ్య 3 సంవత్సరాలు ఆపేసి మళ్ళీ స్టార్ట్ చేశాను. చదువు సాఫీగా సాగట్లేదు అంటున్నారు, అంతేనా? చదువు చేయలేదు. ఏం చదువుతున్నారు? ఇప్పుడు 5 సంవత్సరాలు ఇప్పుడు ఇంటర్ పూర్తి చేశారు మేడం. మళ్ళీ డిగ్రీ పోయారు. చదువుతుంటారు, చదువుతా ఉంటారు. 3 సంవత్సరాలు ఆపేసి 3 సరిపోయారు. ఓకే, మరి మీ అబ్బాయికి చదువు ఎలా సాగుతుందో పూర్తి వివరాలు పద్మజ గారు చెప్తారు. దానికి గ్రహస్థితిని మనం పరిశీలించుకున్నట్లయితే ఇతనికి అన్ని విధాల చదువుకి పరంగా ఏ రకంగా సమస్య లేకుండా 2013 దాదాపుగా డిసెంబర్ దగ్గర నుంచి చాలా ఫేవరబుల్ గా ఉంటుందండి. ఈ లోపల ముఖ్యంగా రేపు అక్టోబర్ నుంచి నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ దాకా కొంత ఇబ్బందికరమైన సమయమే. అంటే ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, నడిచే దశల యొక్క సపోర్ట్ లేనప్పుడు ఎంత తెలివైన వాళ్ళైనా దాని మీద ఆసక్తి లేకపోవడం కానీ, లేకపోతే పడిన కష్టానికి ప్రతిఫలం రాకపోవడం కానీ, లేకపోతే ఆశించిన గమ్యంకి వెళ్ళడానికి ఏదో రకమైన హర్డిల్స్ అంటే అవరోధాలు ఏర్పడడం కానీ జరుగుతుంది. అదే తన విషయంలో కూడా జరుగుతుంది. మీరే టెన్షన్ పడక్కర్లేదంటే ప్రధానంగా నడుస్తున్న దశ అతనికి చాలా యోగకారకుడైన ప్రధానమైన దశ అదే. అంతర్దేశ సపోర్ట్ అంతగా లేదు. అయినప్పటికీ కూడా నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ తర్వాత అన్ని విధాలు అతనికి మంచి ప్లాట్ఫామ్ ఇప్పటి నుంచే మీరు వేసుకుంటే బాగుంటుంది. అందులో చేయవలసిన ప్రధానమైన విషయాలు ఏంటి అంటే శుక్రవారం అమ్మవారి దేవాలయానికి వెళ్ళడము, ఏ రకమైన స్టోన్స్ ధరించాల్సిన అవసరం లేకపోవడము. ఒకవేళ మీరు ఇంట్లో ఏమైనా ఆగ్నేయ దోషం ఉందేమో అన్నది చూసుకోండి. ఆగ్నేయ దోషం ఏంటంటే ఆగ్నేయంలో తెగడం కానీ పెరగడం కానీ, ఆగ్నేయంలో ఏదైనా వీధిశైలు ఉండడం కానీ, లేకపోతే ఆగ్నేయంలో ఏదైనా బాగా డౌన్ ఏదో ఒకటి ఆగ్నేయపరమైన ఇబ్బంది అనేది ఏదైనా ఉందా, మీరుండే ఇంటికి కానీ మీ అబ్బాయి ఉండే రూమ్కి సంబంధించి కానీ ఆగ్నేయ గుమ్మం లాంటివి ఉంటే వీలైనంత వరకు దాన్ని రెక్టిఫై చేయడానికి ట్రై చేయండి. రెక్టిఫై చేయడం అంటే సొంతలో అయితే మనం మార్చలేము కాబట్టి అట్లీస్ట్ అతను చదువుకునే డైరెక్షన్ అయినా డైరెక్ట్ సౌత్ వైపు కానీ డైరెక్ట్ ఈస్ట్ కానీ అతను బాగా పడతాయి. ఆ రిలేటెడ్ గా మీరు పెట్టి ఇది చేస్తే అన్ని విధాలా బాగుంటుంది. రెండోది ఏంటంటే అతని యొక్క ప్లస్ పాయింట్ ఏంటంటే అతను గట్టిగా నిజంగా కాన్సన్ట్రేట్ చేసి చెయ్యాలి అని ఏదన్నా అనుకుంటే అతనికి అసలు ఎదురు ఉండదండి. చాలా అంటే సీరియస్ గా తీసుకుంటే చాలా ప్లస్ పాయింట్ అది. ఏదైనా చేయాలని సీరియస్ గా అతను తీసుకుంటే అతనే చేయాలి తప్ప మనం బలవంతంగా చేయించాలని ట్రై చేస్తే మాత్రం అది అంతగా అవ్వదు. రెండోది అంటే మైనస్ పాయింట్ ఏంటంటే చాలా తొందరగా ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు అతను స్నేహితుల ద్వారా కానీ ఏదన్నా. అది లేకుండా అతనంతా అతనికి ఆ ఫీలింగ్ రావడానికి పరిహారాలుగా మీరు చేయవలసింది ఆగ్నేయ దోషం లేకుండా కానీ, లేకపోతే ప్రతి శుక్రవారం దేవాలయ సందర్శన చేయడం కానీ చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. మంచి దశ నడుస్తుంది, భయపడక్కర్లా. నెక్స్ట్ డిసెంబర్ నుంచి అతని టైం స్టార్ట్ అవుతుంది. ఓకే పద్మజ గారు, మరికొంతమంది కాలర్స్ తో మాట్లాడడం ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. ఇక జూలై 5లో జన్మించిన వారికి ఆర్థికంగా ఆరోగ్యంగా ఎలా ఉంటుంది ఈ విషయం తెలుసుకునే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. గుడ్ టైం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. పద్మజ గారు, మరి ఈ రోజు జన్మించిన వారికి ఆర్థికంగా ఆరోగ్యంగా ఎలా ఉంటుందంటారు? వారికి
ఆర్థిక పరంగా చాలా చక్కగా ఉంటుందమ్మా. ఎందుకంటే ఆర్థిక పరంగా వాళ్ళు వ్యాపారం చేసినా లేకపోతే వృత్తి చేసినా దేంట్లోనైనా మంచి సూక్ష్మగ్రాహి అని చెప్తున్నాం కాబట్టి అంతా చాలా చక్కగా వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. ఆ ప్లాన్ చేసుకోవడం బట్టి తప్పనిసరిగా వాళ్ళకి ఫైనాన్షియల్ గా బెనిఫిట్స్ ఉంటాయి. అంటే చాలా చక్కగా పొదుపరి కూడా అవుతారు. 2-3 రకాలుగా కూడా వాళ్ళకి ధన ఆదాయం ఉంటుంది కాబట్టి ఆర్థికపరమైన ఇబ్బంది అయితే ఉండదు. కానీ ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం తప్పనిసరిగా కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఆరోగ్యపరంగా వీళ్ళు ఎక్కువ ఆలోచిస్తారు. ఏదైనా మనసులో పడితే దాన్ని తొందరగా వదిలేయలేరు. అదే విషయం ఆలోచించడంతో నిద్రలేమనే సమస్యలు, ఆరోగ్యపరమైన సమస్యలు, నరాల బలహీనతలు ఇలాంటివన్నీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీనికి వీళ్ళు చేయవలసింది ఏంటంటే ఎవరితో ఏదైనా ఒక ప్రాబ్లం అనేది ఎదురైనప్పుడు ఆ ప్రాబ్లం కారణమైన వ్యక్తులతోనే వీళ్ళు కొంచెం దూరంగా ఉండడం అనేది, అంటే అది అలవాటు చేసేసుకుని వాళ్ళు దూరంగా పెట్టేసినట్లయితే ఇంకా ఈ సమస్య నుంచి తొందరగా ఇదవడము. అంటే వాళ్ళకి ఏదైనా ఎవరితో ఇబ్బంది ఎదురైనప్పుడు వాళ్ళు ఇంకేదైనా వేరే మార్గం ఎంచుకోవడం, దాన్ని అంటే వీళ్ళ ఆరోగ్యం చూసుకోవడానికి మంచి వేరే మార్గం చూసుకోవడం, లేకపోతే ఆ రకంగా బాధ పెట్టిన వాళ్ళకి కొంచెం దూరంగా తప్పుకున్నట్లయితే వీళ్ళు మనశ్శాంతిగా ఉంటారు. ఆరోగ్యపరమైన ఇబ్బందుల నుంచి బయటకు వస్తారు. మెడిటేషన్ అలాంటివన్నీ కూడా చేయడం చాలా మంచిది. ఓకే అండి, ఇక నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో 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 నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి మీ గురించి తెలుసుకోవాలి. మొబైల్ గురించి అడగాలనుకుంటున్నానండి. ఓకే, జూన్ 4, 1987 అండి. జూన్ 4, 1987 అండి. ఓకే, టైం చెప్పండి అమ్మా. సాయంత్రం 4:15 అండి. ఓకే, ఎక్కడ జన్మించారు ఆయన? చీరాల అండి, ప్రకాశం జిల్లా చీరాల. ఓకే, మరి తన గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే బీటెక్ పాస్ 4 ఏళ్ళు అయిందండి, జాబ్ లేదు, వివాహం ఎప్పుడు అవుతుంది, భవిష్యత్తు ఎట్లా ఉంటుందని. ఓకే, ఉద్యోగం, మ్యారేజ్ గురించి ముఖ్యంగా తెలుసుకోవాలనుకుంటున్నారు. తప్పకుండా తెలియదు, భవిష్యత్తు కూడా ఎట్లా ఉంటుందని. ఓకే అండి, తప్పకుండా. మెయిన్ రీజన్ ఏంటంటే చదువుపోయింది 4 years అయింది, జాబ్ అనుకున్నట్టుగా రాలేదని బాధపడుతున్నారు. దాని ప్రధాన సమస్య ఏంటంటే ప్రస్తుతం నడుస్తున్నది కూడా ఎయిర్ నైట్స్ అని, అది అయిపోవచ్చింది. లాస్ట్ ఇంచుమించుగా 2004 నుంచి తీసుకున్నా కూడా నడిచింది ఇప్పటిదాకా ఎయిర్ నైట్స్ ప్రభావం వల్ల. అయిపోయినా కూడా రావాల్సిన గ్రోత్ రావడంలో కొన్ని తేడాలు జరుగుతాయి. రెండోది ఏంటంటే అదే నడిచిన దశ కూడా ప్రస్తుతం నడుస్తున్నది కూడా మీకు చంద్రుడి మహాదశ నడుస్తుంది. ఆ చంద్రుడు కూడా ఉండవలసిన ప్లేస్ లో లేకపోవడం బట్టి ఒకటి అంటే గోచారాన్ని తీసుకుంటాము, మామూలు గ్రహస్థితిని తీసుకుంటాము, రెండింటిని బ్యాలెన్స్ చేసుకుని చెప్పినప్పుడు తప్పనిసరిగా అది అంత ఆసక్తికరంగా లేకపోవడం వల్ల ఈ రకమైన ఇబ్బంది అనేది పక్కన పడడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఏఎల్ఆర్స్ అనేది ఎప్పుడైతే తప్పుకుంటుందో తప్పనిసరిగా తనకి వృత్తిపరంగా మంచి చేంజ్ అనేది రేపు ఆగస్ట్ ఎండింగ్ నుంచి కనబడుతుంది. నెంబర్ 1 అది. ఆ తర్వాత సైమల్టేనియస్ గా ఎప్పుడైతే మంచి జాబులు తను పెడతాడో అదే సమయంలో ఆటోమేటిక్ గా తనకి 2013 దాటిన దగ్గర నుంచి ప్రొఫెషనల్ గా మంచి అప్లిఫ్ట్ తో పాటుగా తనకి మ్యారేజ్ అవ్వడం లాంటిది, తర్వాత రాబోయే భవిష్యత్తు కూడా ఈ చంద్రదశ అయిపోయిన తర్వాత అంటే దాదాపుగా 2019 దాకా ఇప్పుడు గుర్తు వచ్చిన తర్వాత అంటే 2013 నుంచి 19 దాకా ఎలా ఉంటాడో అది కంటిన్యూ అయిన తర్వాత 2020 నుంచి మంచి టర్నింగ్ పాయింట్ గా చెప్పాలి తనకి. అంటే చాలా చక్కగా లైఫ్ లో సెటిల్ అయిపోవడం, ఈ లోపల టర్నింగ్ పాయింట్ వస్తుంది. అంటే ఇప్పటిదాకా ఉన్న ఈ 7 సంవత్సరాల ఇబ్బందిని అతను అధిగమిస్తాడు. అధిగమించిన దానికి టర్నింగ్ పాయింట్ 13 నుంచి ఇలా జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే ఫస్ట్ మనశ్శాంతి, ఏ వ్యక్తిగా ఎదుగుదలలో మొట్టమొదటి కావాల్సింది మనశ్శాంతి. దానికి సంబంధించి దాన్ని చేయవలసింది ఏంటంటే ప్రస్తుతం తను క్రమం తప్పకుండా నవగ్రహ దేవాలయానికి వెళ్ళడం అనేది, అందులో కూడా ముఖ్యంగా చంద్రగ్రహానికి సంబంధించి ఒకటి, శనిగ్రహానికి సంబంధించి ఒకటి పరిహారాలు పాటించాలంటే నడుస్తున్న రిజల్ట్ ఇచ్చా తీసుకున్నా అదొకటి చేస్తే బాగుంటుంది. చేతికి ఏ రకమైన స్టోన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అంటే కొంతమంది నాకు ఎయిర్ నట్స్ నడుస్తుంది కదా నీలం పెట్టుకుంటాను, లేదా ప్రధానంగా నా చంద్రదశ నడుస్తుంది కదా ముత్యం కాదు, అవసరం లేదండి, అలాంటివి పెట్టుకోకర్లేదు. ఇతను ఏదైనప్పటికీ కూడా ఇతను వెస్ట్ అనేది బాగుపడుతుంది కాబట్టి ఈస్ట్ కాకుండా నవగ్రహ దేవాలయ సందర్శన చేసి తర్వాత ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు అంటే తనకి వృత్తిపరంగా అభివృద్ధి కోసం శ్రీ రాజమాతాంగి మహా అనే మంత్రాన్ని ప్రతినిత్యం 1 గంట పఠించుకున్నట్లయితే తప్పనిసరి బ్రేక్ అనేది వస్తుంది అతనికి. తద్వారా భవిష్యత్తు కూడా చాలా చక్కగా ఉంటుంది. అమ్మ మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీ అబ్బాయి భవిష్యత్తు చాలా బాగుందని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదామండి. హలో మా మిరియాలు కూడా అండి, వాసంతి అండి. మా అమ్మాయి గురించి తెలుసుకోవాలి. ఓకే, అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 15/5/1992 రాత్రి 10:10 15/5/1992 రాత్రి 10:10 స్వాతి నక్షత్రం 4వ పాదం. ఓకే ఓకే, మరి 15/5 ఓకే. దాని గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు బీటెక్ అయిపోయింది, హైయర్ స్టడీస్ చేస్తుందా, ఉద్యోగం చేస్తుందా, వివాహం అనుకుంటుందా? ఓకే, ముఖ్యంగా మీ అమ్మాయి భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఎలాంటి మలుపులు జరుగుతాయి తెలుసుకోవాలనుకుంటున్నారు. తప్పకుండా తెలియజేస్తారండి. అంటే
అంటే హైయర్ స్టడీస్ గురించి కూడా వాళ్ళు అడిగిన ఇది ఉంది. హైయర్ స్టడీస్ సంబంధించిన దేనికైనా సరే అంటే ఎక్కువ భాగం దీంట్లో వివాహానికి సంబంధించి కూడా అంటే ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న గ్రహస్థ 2012 నుంచి 2014 దాకా పెడుతున్న అంతర్దశం తీసుకున్నట్లయితే ఇది ఇండికేట్స్ వివాహాన్ని కూడా ఇండికేట్ చేస్తున్నట్టుగా కనబడుతుంది. రెండోది హైయర్ స్టడీస్ సంబంధించి కూడా తను తప్పనిసరిగా తన జాతక ప్రకారం అయితే తప్పనిసరిగా పీజీ చేయడం అనేది డెఫినెట్ గా ఉందండి. అందులో అయితే అసలు 80% డౌటే లేదు. కానీ రెండు కూడా ఒకటి ఇంటర్లింక్డ్ గా జరిగే విధానంగా ఉంది. రెండోది ఎప్పుడైతే ఎయిర్ లాట్సన్ కూడా తనకి నడుస్తుందో ఎయిర్ లాట్సన్ వచ్చినంత మాత్రాన ఇది నెగిటివ్ గా అయ్యే అవకాశాలు అయితే తన విషయంలో కూడా లేవు. కారణం ఇది ఎదుగుదలకే ఒక స్టెప్పింగ్ స్టోన్ అవుతుంది కాబట్టి 2013 మే దాటిన తర్వాత అన్ని విషయాల్లో కూడా తనకి ఒక క్లారిటీ అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే అన్ని అసలు ఏంటి ఏ లైన్కి వెళ్ళాలి అంటే వివాహానికా లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ కా లేకపోతే ఏం చేస్తే బాగుంటుంది, వృత్తిలోకి వెళ్ళినా కూడా వృత్తే మెయిన్ గా తీసుకుందామా లేకపోతే ఇంకేం చేద్దామని చాలా డైలమాలో ఉండే ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దీనికి మంచి బ్రేక్ అనేది మీకు నెక్స్ట్ ఇయర్ నుంచి కనబడుతుంది. కానీ ఈ లోపల తనకి వృత్తిపరంగా కూడా చేంజెస్ వాటికి కూడా ఇప్పటి నుంచే ప్రయత్నించవచ్చు. 2012-14 అనేది తనకి ఒక బ్రేకింగ్ పాయింట్ ప్లస్ గాను అట్ ది సేమ్ టైం వివాహానికి సంబంధించిన అనుకూలత కూడా సూచిస్తుంది. భవిష్యత్తు పరంగా తీసుకున్నట్లయితే భవిష్యత్ అన్ని విధాలా తనకి బాగుండేది. 2019 నుంచి చాలా చక్కగా ఉంటుంది. అంటే ఏ ప్రొఫెషన్ లోకి వెళ్ళినా దాని పరంగా తనకి ఒక మంచి సెటిల్మెంట్ పీరియడ్ గా చాలా బాగుంటుంది. అంటే 2019 అంటే ఇప్పటి నుంచి మనం ఏం లేదా అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉన్న దానికంటే కూడా డబుల్ బెనిఫిట్ పొందే టైం అని దాని యొక్క ఉద్దేశం అన్నమాట. కాబట్టి తనకి ఏదైనా ప్రయత్నాలు ప్రారంభించినా ఈ లోపల హైయర్ ఎడ్యుకేషన్ కూడా చాలా చక్కగా ఉంది. కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్ వైపు కూడా మీరు ఇప్పుడు ఏదైనా ఎంట్రన్స్ అయ్యాలంటే చూస్తే చాలా చక్కగా ఉంటుందండి. అయితే దీనికి సంబంధించిన రెమెడీస్ లో ప్రతి బుధవారం క్రమం తప్పకుండా దేవాలయ సందర్శన చేయాలి. అలాగే దాంతో పాటుగా తనకి వృత్తిపరంగా ఎదుగుదల కోసం ఇందాక చెప్పినట్టుగా రాజమాతాంగి నమః చేయాలి. అలాగే వివాహానికి సంబంధించి కూడా క్రమం తప్పకుండా ఈ వెంకటేశ్వర దేవాలయానికి వెళ్ళినప్పుడు ఏదైనా వెంకటేశ్వర గుడిలో పూజ చేయించుకోవడం అనేది అంటే ఇవన్నీ దేనికంటే చాలా చక్కటి మ్యాచ్ రావడానికి, తర్వాత వివాహిక జీవితం బాగుండడానికి, తర్వాత దాని పరంగా తనకి అన్ని రకాలుగా వృద్ధిలోకి రావడానికి చిన్న పరిష్కారాలు పాటించాలి. అన్నిటికంటే ప్రధానంగా వాస్తు పరంగా ఉత్తరం ఒకటి ఈశాన్యం ఒకటి కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళంత వరకు తూర్పుని తను చూస్ చేసుకోవడం చాలా బాగుంటుంది. ఆల్రెడీ మీరు ఉన్న ఇల్లు ఉత్తరం కానీ ఈశాన్యం కానీ అయితే ఎలాగా అన్న సమస్య అక్కర్లేదు. అట్లీస్ట్ తన కేటాయించే రూమ్ లోనైనా తను ఈశాన్యం తూర్పు ఒకటే తను ప్రధానంగా తీసుకుని ఈశాన్యాన్ని ఉత్తరాన్ని కొంచెం వదిలేసుకున్నట్లయితే చాలా చక్కగా ఉంటుంది. పంకజ్ గారు మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకుల సమస్యలకి తగిన పరిష్కార మార్గాలను తెలియజేసినందుకు ధన్యవాదాలండి. చూశారు కదా, మీరు మీ సమస్యలకి తగిన పరిష్కార మార్గాలను తెలుసుకోవాలనుకుంటే ఇప్పటి వరకు స్క్రీన్ పై డిస్ప్లే చేయబడ్డ నెంబర్స్ కి కాల్ చేయండి లేదా మా చిరునామాకి ఉత్తరాల ద్వారా తెలియజేయవచ్చు. ఇది వాటి గుడ్ టైం. తిరిగి రేపటి గుడ్ టైంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. మా చిరునామా గుడ్ టైం, వనితా టీవీ, ఎన్టీవీ బిల్డింగ్స్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033.